నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ గౌరీ సమేత ఉమా కేదారేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పండూరు వద్ద ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగి తీవ్ర అస్వస్థకు గురైన కారణంగా కాకినాడ రూరల్ మండలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ ఆదేశాల మేరకు రూరల్ మండల పరిషత్ ఎంపీపీ నాందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీపీ గారు అనంతలక్ష్మి త్రిమూర్తులు గారి ఆధ్వర్యంలో పండూరు గ్రామ జన సైనికులు మరియు కూటమి నాయకులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుటపడాలని చెప్పేసి వేడుకోవడం జరిగింది.
నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య నిమిత్తం బాగుండాలని మన పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు మన పండూరు గ్రామంలో వేంచేసి ఉన్న గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో అభిషేకములు అర్చనలు చేయించడం జరిగింది. ఎంపీపీ గారు నందిబాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. త్వరలో పవన్ కళ్యాణ్ గారు కోరుకుని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మనందరికీ కూడా నాయకత్వం అందించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు అధినాయకులు వారు ఆరోగ్యరీత్యా ఒక 3-4 మాసాలుగా ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజా సమస్యల కొరకు తిరుగుతూ తన ఆరోగ్యాన్ని విస్మరించారు. తద్వారా తనకు కొంచెం ఆరోగ్య ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందుల కొరకు ఆంధ్రప్రదేశ్ అంతా తన కుటుంబంగా భావించి అతను ఈ రోజున తన సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి గుళ్ళో ప్రతి దేవాలయంలో అర్చనలు పూజలు అభిషేకాలు చేసి తన ఆరోగ్యం బాగుండాలని మా ఇంట్లో మనిషిగా ఆయన బాగుండాలని ఆయన కుటుంబం బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తన కుటుంబం మనిషిగా భావించి తన శ్రేయస్సు కోరుకుంటూ ఈ రోజున పల్లెల్లో వాడవాడల్లో తన ఆయురారోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఈరోజు ప్రతి దేవాలయంలో పూజలు అర్చనలు జరపడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు మన శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఆదేశాల మేరకు మన రూరల్ మండల ఎంపీపీ గారు అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు మరియు పార్టీ పెద్దలు ఎంపీటీసీ గారు పార్టీ పెద్దలు రమణ గారు అదే పెదబాబు గారు పార్టీ కార్యదర్శులు సుబ్రహ్మణ్యం గారు బీజేపీ నాయకులు సత్యబాబు గారు గ్రామ పెద్దలు నానాజీ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆయనకి ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ఈ పూజలు జరపడం జరిగింది. అందరికీ నమస్కారం సార్.